ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే అందరు బాగున్నాము. ఇక్కడైతే చిన్ను అండ్ హ్యాపీ ఇద్దరు కూడా బాల్కనీలో వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మామయ్య కోసము. మాకైతే ఇప్పుడు పాపకి సమ్మర్ హాలిడేస్ వదిలారు. సో మేమైతే ఇంకా మా వెకేషన్ని ఎంజాయ్ చేయటం అయితే స్టార్ట్ చేశాము. ఈసారి మా తమ్ముడు వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము. వాళ్ళు వచ్చేసి చిక్బల్లాపూర్లో ఉంటారు, బెంగళూరు దగ్గర. సో మేమైతే ఇంక అక్కడికి వెళ్ళి కొన్ని డేస్ అయితే టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా మా తమ్ముడు రాగానే ఇంకా బయలుదేరుతాం అనమాట. నేనైతే ఇంట్లో ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు. అందుకని చెప్పి ఇంకా ఇక్కడే ఆన్ ద వే హైవేలో వెళ్ళేటప్పుడే ఇంకా ఆపి అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. మేమైతే పూరి తిన్నాము. మాకైతే ఎవ్వరికీ నచ్చలేదు, కానీ తప్పక తిన్నాము. యాక్చువల్లీ మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాము ఎండ రాకముందే, కానీ ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదండి, ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో విధంగా చేసేసాము. ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం అయిందనుకోండి చిక్బల్లాపూర్కి వెళ్ళేసరికి. నాకు మా తమ్మునికి ఇద్దరికి కూడా మ్యూజిక్ అంటే చాలా పిచ్చి. సో మేము ఇంకా జర్నీస్ అంటే తప్పకుండా మ్యూజిక్ ఆన్ చేసుకొని బయలుదేరుతూ ఉంటామన్నమాట. సో ఇక్కడ కూడా మ్యూజిక్ ఆన్ చేసుకున్నాము, మంచిగా నవ్వుకుంటూ అది ఇది సరదాగా అయితే మొత్తానికైతే మా జర్నీ అయితే మంచిగా సాగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జర్నీ అనేది నాకు కొంచెం స్పెషల్. ఎందుకంటే నేను మా తమ్ముడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. సో చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా చాలా కష్టాల తర్వాతనే ఈరోజు తను ఈ పొజిషన్లో ఉన్నాడు. తను ఓన్గా తన కార్ కొనుక్కున్నాడు అనమాట. అండ్ ఎన్నోసార్లు తను వచ్చాడు అనంతపూర్కి, బట్ స్టిల్ ఎప్పుడూ నేను తన కార్లో ట్రావెల్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను తన కార్లో ట్రావెల్ చేయటం అనమాట. సో నాకైతే ఈ జర్నీ చాలా మెమొరబుల్గా అనిపించింది. నిన్న మొన్నటి వరకు గొడవ పడుతూ ఉండే తమ్ముడు ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ అండ్ ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఉండటం చూసి నాకైతే చాలా మనసుకి చాలా ఆనందం అనిపించింది. ఆల్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక సైకిల్ మాత్రం మిస్ అయింది. సో అలా ఇలా అయితే మొత్తానికైతే ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ మధ్యాహ్నం ఎప్పుడో పొద్దున్న రీచ్ అవ్వాలనుకున్నాం 10 కలా, కానీ మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1 o'clock అలా రీచ్ అయ్యాము. ఇంకా రాగానే అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేశారు. అమ్మ స్వీటీ ముందే వచ్చేసారనమాట, ఒక 2 days ముందే. సో ఇంకా వాళ్ళైతే మాకు లంచ్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. సో మంచిగా తినేసాం. ఇంకా ఆ రోజుకి నేను ఏం వీడియో షూట్ చేయలేదు, జస్ట్ పడుకుంటేసామన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మొత్తం పొలాలు ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా గ్రీనరీ అండ్ కొబ్బరి తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ పొలాలు ఇవన్నీ దగ్గరగా ఉండటం వల్ల ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఎండాకాలం అయినప్పటికీ కూడా చల్లగా ఉంటుందన్నమాట. దీనివల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ పొలాలు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడికి రెగ్యులర్గా పక్షులు కూడా వస్తూ ఉంటాయంట. సో వీళ్ళకైతే ఆ వ్యూని కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక చిన్న క్లిప్ అయితే నిన్న ఈవినింగ్ అలా రికార్డ్ చేసి పెట్టాను మీకోసం. నాకైతే చాలా నచ్చింది ఇక్కడ. అండ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక మంచి ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇలాంటి ఒక మంచి వ్యూ చూసినప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే కలుగుతుంది కదా ఎవరికైనా కానీ. సో ఐ లైక్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనము ఎక్కువగా సిటీ కల్చర్స్ కానీ లేదా టౌన్ కానీ ఎక్కడున్నప్పటికీ కూడా గజిబిజిగా ఉండిపోతాం. కానీ ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది మనకి చుట్టుపక్కల ఉండటం వల్ల మనకు మార్నింగ్ అనేది ఒక మంచి పాజిటివిటీతో స్టార్ట్ అవుతుంది. సో నాకైతే ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి పాజిటివిటీ అయితే ఇక్కడ కలిగింది. రియలీ లవ్ దిస్. చాలా బాగుందన్నమాట ఇక్కడంతా కూడా. అండ్ ఒక చెప్పాలంటే ఒక విలేజ్ ఫీలింగ్ వచ్చింది. బికాస్ మనకి విలేజెస్లోనే ఎక్కువగా ఈ ప్లెజెంట్నెస్, ఈ గ్రీనరీ కానీ ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ అయితే మనకి దొరుకుతూ ఉంటుంది. సో చాలా బాగుందండి ఇక్కడైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు బెంగళూరుకి హైవేకి వీళ్ళ ఇల్లు కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 30 kilometers ఏమో ఉంటుంది అంతే. బెంగళూరు దగ్గరే వీళ్ళకు. తర్వాత అయితే గ్రీన్ టీ తెచ్చుకొని సిప్ బై సిప్ తాగుతూ ఈ పక్కన ఉన్న వ్యూని ఎంజాయ్ చేస్తూ నా డేని అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేశాను.
తర్వాత అయితే మా మమ్మీ మా అందరికీ చాలా ఫేవరెట్ అండ్ చాలా ఇష్టమైన చికెన్ కర్రీ అండ్ పూరి చేశారు. సో మంచిగా లాగిచ్చేసాము. మా అందరికీ కూడా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ కాంబినేషన్ చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మనమే వండుకొని తింటుంటాం కదా, సో మనకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇదొక అడ్వాంటేజ్, వాళ్ళు వండి పెడితే తినటానికి. సో నేనైతే ఆ ఫీలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ. అండ్ అప్పుడప్పుడు వీళ్ళకి కోతులు కూడా వస్తూ ఉంటాయంట. అవి చాలా రెగ్యులర్ విజిటర్స్ అంట ఇక్కడ. పాపం వీళ్ళు చెట్లు అన్నీ పెంచుకుంటే అవన్నీ కూడా పీకేసి వెళ్ళిపోతూ ఉంటాయంట. సో అవైతే వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. సో అవి రెగ్యులర్ విజిటర్స్ కాబట్టి అవి విజిట్ చేసినప్పుడు వీళ్ళు కొన్ని క్లిప్స్ అయితే వాటిని తీసి మెమొరీగా పెట్టుకున్నారు. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ರೀ ನೋಡೋದು ನೋಡ್ರಿ, ಇಲ್ಲ ಖಾಲಿ గో గో. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కాసేపు అయితే అందరు రిలాక్స్ అయ్యాము. తర్వాత నాకైతే ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు వీళ్ళు. నేను యాక్చువల్లీ అనంతపూర్లో ఉన్నప్పుడే వీళ్ళు శారీ పర్చేస్ చేయడానికి వెళ్ళారు. సో అప్పుడు నాకు, మేఘాకు, మా అమ్మకు ముగ్గురికి కలిపి మా తమ్ముడు మంచిగా పట్టు శారీస్ కొని ఇచ్చాడనమాట. ఇంకా పట్టు శారీస్, నగలు ఇవంటే ఇంకా మామూలే కదండి, అమ్మాయిలకి సంతోషం ఎక్కువ. సో మేము కూడా ఇంకా వెంటనే శారీస్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి ఇలా అని ఇంకా చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ శారీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి. మాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇవి వచ్చాయి. మామూలుగా బయట కొన్నట్లయితే అరౌండ్ 3-5-4 వరకు ఈ శారీస్ ప్రైజెస్ అయితే ఉంటాయంట. బట్ మాకైతే డైరెక్ట్గా మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొన్నాం కాబట్టి మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అన్నీ కూడా. ఇంకా అలా అయితే మొత్తానికైతే శారీస్ చూసుకుంటూ మధ్యాహ్నం అయిపోయిందండి. తర్వాత పిల్లలు అయితే వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం అయితే ఇంకా అందరూ పడుకున్నామండి భోంచేసిన తర్వాత. ఇంకా ఈవినింగ్ లేవగానే పిల్లలు ఏదైనా మంచి స్నాక్ ప్రిపేర్ చేయమని అడిగారు. సో నేనైతే ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేశాను. ఇవి వీట్ నూడిల్స్ అండి, మైదా నూడిల్స్ కాదు. ఇంకా పిల్లలైతే మంచిగా నూడిల్స్ తిన్నారనమాట. సో ఇదండి మా బ్లాగ్. అనంతపూర్ నుండి చిక్బల్లాపూర్ వరకు మొత్తానికైతే ఇలా గడిచింది. అండ్ చాలామంది నన్ను అడిగారు లైక్ ఎందుకు మీరు ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టడం లేదు అని. చాలా గ్యాప్ తర్వాత నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో దానికి రీజన్స్ ఏంటి అన్నది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.